పరకామణి దొంగతనంపై కేసు పెట్టి సిఐడి విచారణకు సహకరిస్తోన్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ను హత్య చేశారని సాప్ చైర్మన్ రవినాయుడు సంచలన ఆరోపణలు చేశారు. సతీష్ కుమార్ విచారణకు హాజరైతే పరకామణి సెటిల్మెంట్ లో భాగమైన బడా నాయకులు ఉన్నతాధికారుల పేర్లు బయటకొస్తాయని భయంతోనే ఈ హత్య చేశారని రవినాయుడు ఆరోపించారు. సతీష్ హత్యకు గల కారణాలను తేల్చి కారకులను శిక్షిస్తామని రవినాయుడు స్పష్టం చేశారు. తిరుపతికి బయలుదేరి వస్తుండగా రైలు పట్టాలకు దూరంగా ఆయన భౌతిక దేహం, ఆయన బాడీ అక్కడ ఉంది. ఆయన నిజంగా ఆత్మహత్యకు గాని ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆయన తిరుపతి విచారణకు ఆయన ట్రైన్ ఎక్కడు. బ్రహ్మాండంగా ఇంట్లో మాట్లాడారు. ఈ రోజు ఇంత ముందే వాళ్ళ సతీమణి కూడా మార్చిరికాయకు వచ్చారు. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు, నేను విచారణకు వెళ్తున్నాను, ఆ రోజు జరిగిన ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను అక్కడ తెలపదలుచుకున్నాను. స్వామివారి భక్తుడిగా, స్వామివారికి సేవ చేసిన వ్యక్తిగా నాతో తప్పులు చేయించుంటే